సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణలంక సాయి కృష్ణ కేసులో వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు స్ట్రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు. అసలు ఈ కేసులో గవర్నమెంట్ పక్కా ట్రాన్స్పరెంట్ గా యాక్షన్ తీసుకుందని, సీఎని సస్పెండ్ చేస్తామని, సీనియర్ ఐపీఎస్ తో సిట్ కూడా వేస్తామని, తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని సీఎం క్లారిటీ ఇచ్చారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఈ కేసు అడ్డు పెట్టుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడంపై బాబు ఫైర్ అయ్యారు. అసలు ఈ ఇష్యూతో పవన్కు సంబంధం ఏంటి? కేవలం పొలిటికల్ వెండటతోటే పవన్పై క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడే చంద్రబాబు కూటమి బిగ్ బ్రదర్గా ఒక సాలిడ్ ఆర్డర్ వేశారు. పవన్ను వైసీపీ టార్గెట్ చేస్తుంటే కేవలం జనసేన నేతలే కాదు, టీడీపీ మంత్రులు, లీడర్లు కూడా అంతే స్ట్రాంగ్గా అటాక్ చేయాలని ఆదేశించారు. గవర్నమెంట్ తీసుకున్న లీగల్ యాక్షన్ జనాల్లోకి తీసుకెళ్తున్నాయి. వైసీపీ ఫేక్ పాలిటిక్స్, వాళ్ళ మైండ్ గేమ్, బట్టబేలు చేయలేని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఒక ప్రొడక్షన్ షీల్డ్లో నిలబడాలని బాబు ఇచ్చిన ఈ ఆర్డర్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో కూటమి బాండింగ్ మరింత స్ట్రాంగ్ చేస్తుందని చెప్పాలి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ వాసు జనవుతున్నారు. ఎస్, గుడ్ మార్నింగ్ వాసు. సో మొత్తానికి సాయి కృష్ణ కేసును వైసీపీ ఏ విధంగా పొలిటికల్ ఎజెండాగా మార్చేస్తుందో చూస్తున్నాం గత కొన్ని రోజులుగా. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ అసలు వాళ్ళు వైసీపీ నేతలంతా ఆడుతున్న ఈ మైండ్ గేమ్ని తిప్పికొట్టే విధంగా ఇంకా చంద్రబాబు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? ఇప్పుడు చంద్రబాబు ఆర్డర్తో మొత్తానికి ఏ విధంగా మారబోతుంది అనుకోవచ్చు? సతీష్, మనం కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు కూడా విజయవాడకు సంబంధించినటువంటి సిఐకి సంబంధించినటువంటి కేసు విషయంలో ఎంత వైసీపీ కావాలని రచ్చ చేస్తుందో కూడా ప్రజలందరూ చూసే పరిస్థితి కనిపిస్తుందని కూటమి నాయకులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా తప్పనిసరిగా వీళ్ళంతా కూడా మైండ్ గేమ్, ప్రధానంగా మైండ్ గేమ్, ఫేక్ ప్రచారం. చంద్రబాబు ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల క్రితం కూడా పవన్ కళ్యాణ్ కూడా కాకినాడలో మాట్లాడినప్పుడు అసలు ఈ అన్నిటికీ నాకు సంబంధం ఏముంది, ఈ కుల ముద్రలు ఏంటి, ఈ కుల దరిద్రం పోవాలి ఏపీలో అని కూడా చాలా ఇదిగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. కొన్ని విషయాల్లో అయితే నేను ఇక సీఎం గారు కూడా చెప్పను అని ఆయన చాలా పరుష వాక్యాలు కూడా చేయడం, దీంతో చంద్రబాబు దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి చంద్రబాబు నిన్న మొత్తం మంత్రులతో మాట్లాడిన సమయంలో మొత్తం వాళ్ళందరితో కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్కి ఈ కేసుతో సంబంధం ఉంది. పవన్ కళ్యాణ్ గురించి ఆరోపణ చేసినప్పుడు మంత్రులు ఎందుకు స్పందించరు? గతంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇదే అడిగాడు. వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాజీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎదురు దాడి చేస్తున్నప్పుడు కూటమిలో ఉండి, అధికారంలో ఉండి మనం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నామని పవన్ కళ్యాణ్ కూడా కాకినాడలో సభలో జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడటం జరిగింది. మొత్తం వెనకాల ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఉన్న కూటమిలో ఉన్న జనసేనకు చెందిన మంత్రులు అందరూ కూడా ప్రశ్నించారు, ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా సేమ్ అదే అడుగుతున్నారు. మీరందరూ ఏం చేస్తున్నారు? అన్నిటికీ మేమే మాట్లాడాలా? మీరెందుకు అటాక్ చేయట్లేదు? ఈ ఫేక్ ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టట్లేదు? సోషల్ మీడియాలో అవ్వచ్చు, లేకపోతే ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ చేసినటువంటి రచ్చని మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు చూస్తున్నారు. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం అయితే ఉందని నేను చంద్రబాబు చాలా కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. ఇకపై కూటమి అంతా కూడా ఒకటిగా మాట్లాడాలని చెప్తున్నారు. గతంలో కూడా మనం చూసాం, హైదరాబాద్ చెందినటువంటి ప్రొఫెసర్ వ్యవహారంలో కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి, అమిత్ షాకి సంబంధించి కూడా మాట్లాడినప్పుడు ఒక బీజేపీకి సంబంధించి ఎవరు స్పందించలేదని పవన్ కళ్యాణ్ బర్స్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత బీజేపీ చెందినటువంటి అధ్యక్షులు అయితేనే, ఎమ్మెల్యేలు అయితే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన అదే ప్రశ్నిస్తున్నారు. ఆయన పార్టీ చెందిన వాళ్ళని మొన్న ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చెప్తున్నారు. అంటే కేవలం అభివృద్ధి చూసుకోవడమే కాదు, ఈ రాజకీయ పరంగా ఆ కుట్రలో, అంటే చంద్రబాబు చెప్తుంది కూడా అదే, క్రిమినల్ పార్టీ, అది గొడ్డల పార్టీ, వాళ్ళు అలాగే ఆలోచిస్తారు, అలాగే చేస్తారు. మన అభివృద్ధే కాదు, రాజకీయ పరంగా వాళ్ళు చేసే కుట్రలను కూడా తిప్పి కొట్టాలంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎవరికి వాళ్ళు. కానీ దురదృష్టశాత్తు ఎందుకనో తెలియదు కానీ అటు చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్, లోకేష్, అగ్రనాయకులు తప్ప ఎవరు కూడా దీనికి సంబంధించినటువంటి కుట్రల్లో కుతంత్రాలని తిప్పికొట్టే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు మాత్రం పూర్తి స్వేచ్ఛ, పూర్తి అధికారం ఇచ్చినట్టయింది. మంత్రులు తప్పనిసరిగా రేపటి నుంచి కూటమికి సంబంధించి ఎటువంటి దుష్ప్రచారం చేసినా, ఫేక్ ప్రచారం చేసినా, ఎటువంటి చేసినా సరే తిప్పి కొట్టాలి, బలంగా తిప్పి కొట్టాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే మొదలైపోయింది. ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ కూడా తిప్పికొట్టేందుకు ప్రెస్ మీట్లు కూడా ఏర్పాటు చేసి వైసీపీ ఏ విధంగా చేస్తుంది, కుట్రలు చేస్తున్నా కూడా తిప్పికొట్టే పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ప్రజలు కూడా ఈ సంఘటన పట్ల చాలా విస్తుపోతున్నారు. ఒకవైపు బాధితులైనటువంటి తల్లి కూడా మాట్లాడటం జరిగింది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే
వదిలేండి, రాజకీయం చేయొద్దు, ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, ప్రభుత్వం సాయం చేస్తుందని ఓపెన్గా చెప్పినప్పుడు కూడా కావాలని వైసీపీ రాద్ధాంతం చేస్తుంది, రాజకీయపరమైన లబ్ధి పొందేందుకే ఇదంతా చేస్తుందని కూటమి నాయకులు ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే చంద్రబాబు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఎక్కడికక్కడ మంత్రులు అయితేనే, కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనే, ఎంపీలు అయితేనే అందరూ కూడా దీనిపై స్పందించేందుకు సిద్ధమవుతున్నారు. రేపు భవిష్యత్తులో కూడా ఈ తరహా దాడి, ఫేక్ ప్రచారం చేసినప్పుడు వైసీపీపై ఎదురు దాడి చేయాలి, రాజకీయ దాడి చేయాలని కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఒకవైపు పవన్ కళ్యాణ్ అదే చేశారు, ఇప్పుడు కూడా చంద్రబాబు కూడా అదే చేశారు. తప్పనిసరిగా బీజేపీ కూడా అదే విధంగా బాటలు వెళ్తే తప్పనిసరిగా వైసీపీ చేస్తున్నటువంటి ఈ ఫేక్ ప్రచారం తిప్పుకొట్టవచ్చు. అసలు కులాలకు అంటకట్టడం, సంబంధం లేని విషయాన్ని పవన్ కళ్యాణ్ అంటకట్టడం ఏంటని కూడా చంద్రబాబు ప్రశ్నించడం జరిగింది. చాలా సీరియస్గా వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. రేపు నుంచి అయితే కూటమి మరింత జోష్తో ఈ వైసీపీ చేసినటువంటి ఈ అసత్య ప్రచారాలను, మైండ్ గేమ్లు తిప్పుకొట్టేందుకైతే సిద్ధమవుతుందని చెప్పొచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ వాసు.